నమస్కారం అండి. శ్రీనివాసరావు కావేటి అంతర్జాతీయ న్యాయవాది. రెండు ఉభయ రాష్ట్రాల్లో కావేటి శ్రీనివాస్ గారిని అందరూ గుర్తుపడతారు. ఎందుకంటే వచ్చినప్పుడల్లా మేము కొన్ని ప్రోబోనో కేసులు చేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా. అంటే ప్రోబోనో కేసులు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసులు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాం. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫారిన్ లా ఫర్మ్స్ పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. అందుకని మేము ఢిల్లీలో స్టార్ట్ చేసాము మా ఆస్ట్రేలియా పార్ట్నర్తోని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మాకు ఆఫీసులో న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో, ఇంకా వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది. ఇప్పుడు కరీంనగర్లో స్టార్ట్ చేసాము, వరంగల్, ఖమ్మం స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు వచ్చాము. విజయవాడ నుంచి గుంటూరును, తిరుపతి కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఆఫీసు. అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ లా ఫర్మ్ అండ్ ఇంటర్నేషనల్ లా ఫర్మ్, కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్. ఇది ఏంటంటే మేము లోకల్ కేసెస్ ఏమున్నా కూడా అంటే హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తాం. అంటే ఇండియా లా మీద కూడా అడ్వైజెస్ ఇస్తాం. రెండోది ఎవరికైనా అంతర్జాతీయంగా అమెరికాలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికాకు వీసాలో వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్సే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది డిపోర్ట్ అవుతున్నారు. అలాంటి కేసెసే కానీ రేపు ఎవరైనా H1లు చేసుకోవాలన్నా, వర్క్ పర్మిట్స్ కోసం వెళ్ళాలన్నా, అమెరికాకైనా, ఆస్ట్రేలియాకైనా, ఇంగ్లాండ్ అయినా, న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటే మేము సలహాలు ఇస్తాం. నాలుగోది ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ కూడా అంటే గ్రీన్ కార్డ్స్ చేసుకోవడము, లేకపోతే వర్క్ పర్మిట్స్ చేసుకోవడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక 2 మీడియా మిత్రులను తీసుకెళ్ళాం I వీసా మీద. చాలామంది పాస్టర్లను తీసుకెళ్ళాం R వీసా మీద. ఆర్టిస్టులను తీసుకెళ్ళాం. AR రెహమాన్ గౌన్ కూడా తీసుకెళ్ళాం. ఏమంటే P3 వీసా చేసి రిలీజియస్ వీసాస్ కూడా చేస్తాం. అంటే పాస్టర్లకి లేకపోతే టెంపుల్ ప్రీస్ట్లకి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్. And he met me in Australia when he came to study his master's program in law. We have maintained a friendship ever since. We've worked in similar fields. He went on to America, and guess what? Me, the Australian, came to India. Of the two, I think he got the better deal sometimes. But on the other hand, I've spent more than 60% of my work life, my professional life, serving India and serving the Indian community. And it's been very, very rewarding for me in terms of professional development, in terms of personal growth, in terms of understanding the commonality of brotherhood of men rather than the differences. So in that sense, serving the community is a natural. Bejwada Kotlanana, I am the person who is giving all the legal information to the media. అలానే నేను ఒక కేసు కన్జ్యూమర్కి రిలేటెడ్ ఫిట్జీ ఆల్తో ఫైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఉస్మానియా, మన తెలంగాణలో ఉస్మానియా ల్యాండ్స్ రిలేటెడ్ కేసు డీల్ చేస్తున్నాను. ఇంకా అదర్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ రిలేటెడ్ కేసు అನ್ನು వేరే కేసు కూడా డీల్ చేస్తున్నాం. సో హోల్ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఏంటి అంటే మనకి ఆంధ్రాలో ఎక్కడ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ అనేది లేదు. సో ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ టు సెటప్ అన్ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ హియర్. సో అలానే మనం ఇమిగ్రేషన్ లాతో కూడా డీల్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ ఆల్ ద డొమెస్టిక్ కేసెస్ హియర్. రీసెంట్గా మేము కరీంనగర్లో సార్తో కలిసి ఒక మర్డర్ కేసు కూడా మేము డీల్ చేయడం జరిగింది. సో వీఆర్ స్టిల్ ఎవాల్యుయేటింగ్ దట్ కేస్. సో ఇక్కడ ఉంది ఏంటంటే మోర్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికల్ పీపుల్ ఉన్నారు ఈ టీంలో. ఎందుకు అంటే మనకి లాలో మనకు కావాల్సింది ఏంటంటే చాలా మంచి సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ మనకి ప్రొవైడ్ చేయగల మోర్ క్యాపబుల్ పీపుల్ ఉన్నారు. అలానే సార్ వచ్చేసి మనకి అమరావతి కేసు ఏదైతే ఉందో హ్యూమన్ రైట్స్కి రిలేటెడ్, అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఫైల్ చేయడం జరిగింది. మనం ఈ ఏజ్లో ఇంత లేట్గా లాయర్గా వస్తే అప్పుడు మనల్ని ఎలా సమాజం రిసీవ్ చేసుకుంటుంది, మనం కూడా కేపబిలిటీ చూపించాలి కదా, చేయగలమని అట్ పార్ విత్ అదర్స్. సో అప్పుడు నేను ఒక టాప్ ర్యాంక్ ఏం చేశాను లా ఎంట్రన్స్లో. 2020 లా ఎంట్రన్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను ఆంధ్రప్రదేశ్లో. తర్వాత లా అయిపోయింది. లాస్ట్ ఇయర్ PG లా ఎంట్రన్స్ రాశాను. ఆంధ్ర అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్లో అడ్వకేట్స్ రాసినటువంటి PG లా ఎంట్రన్స్లో 2 స్టేట్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. 4 years నుంచి సార్తో అసోసియేషన్లో వర్క్ చేస్తున్నాను ఎన్నో పబ్లిక్ కేసెస్. నేను ఇండియా వచ్చినప్పుడు ఇట్లా ఇందాక చెప్పారు కదా